జేఈఈ విద్యార్థులు ఎంతగానో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన విద్యార్థి జీవితేష్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. మొదటి 100 ర్యాంకుల్లో 30% ర్యాంకులు తెలుగు విద్యార్థులు దక్కించుకున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి 21,000 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాశారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగాంజనేయులు అడిగి తెలుసుకుందాం. నాగాంజనేయులు, జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ఎలాంటి ప్రతిభ కనబరిచారు? జేఈఈ అడ్వాన్స్ సంబంధించి ఈ సంవత్సరం కూడా మొదటి 10 ర్యాంకుల్లో సుమారు 4 ర్యాంకులు ప్రస్తుతానికి అయితే తెలుగు విద్యార్థులకు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. అంటే మద్రాసు అంటే జేఈఈ అడ్వాన్స్ సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి మద్రాసు విభాగంలో తెలుగు రాష్ట్రాలు 2, తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలు వస్తాయి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి మద్రాసు జోన్ కు సంబంధించి ఈసారి అయితే టాప్ 10 లో 5 ర్యాంకులు వచ్చి 5లో 4 ర్యాంకులు తెలుగు విద్యార్థులు ఉన్నట్టు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. అయితే ఒక్క జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు మాత్రం జీవితేష్ అంటే విజయవాడలో పరీక్ష రాసిన జీవితేష్ కు 4వ ర్యాంక్ వచ్చిన అదేవిధంగా అతను ఓబీసీ విభాగంలో కూడా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు. దీంతో మిగతా వివరాలు మిగతా 3 ర్యాంకులకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సింది. అదేవిధంగా మొదటి 100 ర్యాంకులకు సంబంధించి సుమారుగా 30 ర్యాంకులు తెలుగు విద్యార్థులు ఉంటారని చెప్పి ప్రస్తుతానికైతే ఐఐటీకి సంబంధించిన నిపుణులు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు మరో గంటలో పూర్తిగా పేర్లతో పాటు వెల్లడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం అయితే సుమారుగా ఈ 21,000 మంది విద్యార్థుల్లో సుమారుగా 3,500 మంది వరకు తెలుగు విద్యార్థులు మొత్తంగా దీనికి సంబంధించి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు. దాంతోపాటు ఒక 2,000 నుంచి 2,500 వరకు తెలుగు విద్యార్థులు మొత్తం దేశంలోని వివిధ ఐఐటీల్లో సీట్లు దక్కించుకునే అవకాశం ఈసారి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే టాప్ 10 ర్యాంకుల్లో కొంత అంటే 1, 2, 3 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థుల ప్రభావం ఈసారికి పెద్దగా లేకున్నా కానీ మొత్తంగా చూస్తే మొత్తంగా 30% ర్యాంకులు అంటే 100 లోపు అయితే 30% ర్యాంకులు తెలుగు విద్యార్థులు దక్కించుకున్నారని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే. ధన్యవాదాలు నాగాంజనేయులు.